మాది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. మాది దొంగ ప్రభుత్వం కాదు. మాది వ్యవస్థల్ని కూల్చే ప్రభుత్వం కాదు. సో మేము వి గో బై ది స్ట్రక్చర్, వి గో బై ది ప్రొసీజర్, వి గో బై ది రూల్ బుక్, వి గో బై ది లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా మాత్రమే మేము వెళ్తామండి. ఉమ్, ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళ అని కాదు. మేము కేవలం ఉన్నటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆడుదామాంధ్ర కావచ్చు, ఏదైనా సరే ఉమ్, మేము దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో మేము ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వం. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ముందరికి మన గారు ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇక్కడ విల్సన్ గారున్నా, నేనున్నా, సుబ్బారావు గారున్నా. సుబ్బారావు గారు అంటే ఈ డజన్ బిలాంగ్ టు పార్టీ. మేము ఇవాళ రోజున కూటమిలో ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఒక జర్నలిస్ట్ గా మీరు చూశారు. 2019 నుంచి 24 వరకు ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చూసామో మీరే చూసారు. మీరు సాక్ష్యం. ఒక జర్నలిస్ట్ గా చాలా సందర్భాల్లో మేడం ఇలా జరుగుతోంది, మీరు ఏం ఆడతారని మీరు నన్ను అడిగారు. దానికి సంబంధించి డిబేట్స్ కూడా చేసాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీరే ఏమంటే దీని మీద చర్య తీసుకోరే, వీళ్ళు అరెస్ట్ చేయరే, వాళ్ళు అరెస్ట్ చేయరేమని కూడా మీరు మమ్మల్ని అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఉమ్, కానీ మేము ఆ రోజున కూడా ఇంతే ఓపిక్గా, ఇంతే సంయమనంతో మేము ఒకటే చెప్పాం. పద్ధతి, రూల్ బుక్ దాన్ని ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం మీరదు. మాకు దెర్ ఇస్ అ క్లియర్ విజన్ ఫర్ అస్ అండి. మేము డబుల్ ఇంజన్ సర్కార్ అన్నాము. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డీవియేషన్ రాకుండా అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రాష్ట్రం లో ఉండాలి అని చెప్పి కోరుకున్నాము. రాష్ట్రానికి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రావాలని చెప్పి కోరుకున్నాం. అదే దిశగా పయనం చేస్తున్నాము. కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ఇవాళ రోజున రాష్ట్రం తెచ్చుకుంటోంది. ఇవన్నీ కూడా మాకున్నటువంటి ఐ థింక్ ఐ వుడ్ సే మేజర్ ప్రయారిటీస్ అంటానండి నేను. సరే, దానితో పాటుగా సుపరిపాలన అందించడం కూడా మా యొక్క ఒక ఎన్నికల హామీ మేము ఇచ్చింది. ఎవరైతే రాష్ట్రాన్ని నాశనం పట్టించారో, ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో వాళ్ళని ఖచ్చితంగా వి విల్ టేక్ దెమ్ ఫర్ టాస్క్ అని చెప్పి కూడా మేము ఒక హామీ ఇచ్చున్నాము. దాని ప్రకారంగానే మేము పనిచేస్తున్నాం. పవన్ గారు, ఇక్కడ ఇంకో మాట చెప్తానండి. మనం లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినప్పుడు అంతిమ లబ్ధిదారుడు అని చెప్పి మాట్లాడుతున్నాం. అది సరే, దేర్ ఇస్ నో మిన్సింగ్ వర్డ్స్ అండి. అందులో పెద్దగా మనమేం మీనమేషాలు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఎందుకు ఆ డబ్బు ఎందుకు సంపాదించారు, ఆ డబ్బు ఎక్కడ వాడారు, ఎవరు వాడారు, ఎవరి కోసం వాడారు అనేటువంటిది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు. అందులో ఏ డౌట్ లేదు. అంటే పట్టుబడ్డది కూడా పట్టుబడింది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్తుంటే అవన్నీ దేనికోసం తీసుకెళ్తున్నారు, ఎన్నికల్లో గెలవడానికి, ఇవన్నీ కూడా వచ్చాయి కదా, వార్తలు వచ్చాయి, కనిపించాయి, డబ్బు కూడా కనిపించింది. డెఫినెట్ గా నేనేమంటాను అని అంటే నేను అందుకే చెప్తున్నాను, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు కదా. ఇవాళ కొత్తగా మనం స్పెషల్ గా దాని మీదే మాడాల్సిన అవసరం లేదు. కాకపోతే దొంగతనం చేసి కూడా, దుర్మార్గం చేసి కూడా, 1000 కోట్లు ఏమంటారంటే పందికొక్కుల్లాగా మెక్కేసి కూడా 30,000 మంది చావుకి కారణమై కూడా, నేను డబ్బు మాత్రమే మాట్లాడట్లేదు పవన్ గారు. ఇక్కడ దర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏమంటారు అని అంటే, మనిషి అనేటువంటి వాడికి ఒక కాన్షియస్నెస్ అనేది ఉంటుందండి. మనం ఏ రాజకీయ నాయకులమైనా, ఏ ఫీల్డ్కి చెందినటువంటి వాళ్ళమైనా, ఏమైనా సరే మనకంటూ ఒక కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి ఆ కాన్షియస్నెస్ ఉందా అనేటువంటిది నేను చాలా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యపోతుంటాను అనమాట. ఎందుకనంటే వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళు ఏమంటారంటే దోచుకోవడం కోసం 30,000 మంది చావుకి కారణమయ్యాడు. పైచులకు ఇంకా 30,000 మంది పైచులకు చావుకి కారణమయ్యాడా లేదా? దాంతో పాటు డయాలసిస్ చేసుకునే వాళ్ళు, డయాలసిస్లు కావచ్చు, ఇట్లాంటివి చేసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. ఇప్పుడు కిడ్నీలు పాడైపోయి గుర్తుంటే ఆ రోజున విత్ నంబర్స్, విత్ ఏమంటారంటే ఎంటైర్ డేటా మనం ఒక డిబేట్ లో మాట్లాడాం. మీ డిబేట్ లోనే నేను ఆ రోజున కూర్చొని విత్ నంబర్స్ ఇచ్చాను మా ప్రభుత్వం రాకముందర. సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా సార్. ఎందుకు వదిలేస్తాను సార్? 30,000 మంది ఉసురు ఉత్తికిన పోతుందా? ఎంతమంది ఆడబిడ్డల తాళ్ళు తెంచేశారు వాళ్ళు ఆ రోజున. మళ్ళీ ఇవాళకి కూడా దే హావ్ ది అడాసిటీ టు కమ్ అండ్ టెల్ దట్ మేమేం తప్పు చేయలేదు, మమ్మల్ని అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారంటారా? ఎవడా అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చింది మిమ్మల్ని? ఎవడు? తప్పు చేసింది ఎవరు? అంతమంది చావు కారణమైంది ఎవరు? 1000 కోట్ల పందికొక్కులా దోచేసింది ఎవరు? వాళ్ళే కదా.
ఇవాళ బయటకు వచ్చి మాకేం సంబంధం లేదని ఎట్లా మాట్లాడతాడు అని నేను అసలు ఒక మహానుభావుడు అయితే నేను అసలు మద్యమే తాగను, నేను మద్యం కుంభకోణంలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతాను అంటాడు. ఏం పేరు తెలుసు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకు పొద్దు పొద్దునే అలా కాదు పవన్ గారు, పొద్దు పొద్దునే కొన్ని పేర్లు ఎందుకు తలుచుకోవడం అని చెప్పి నేను వదిలేస్తే మీరేదో కంకణం కట్టు కూర్చున్నారుగా నా నోట్లో పేర్లు తెలిసిందే చెప్పిందే కదా, అందరికి తెలిసిన పేరే. సో నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మద్యం కుంభకోణంతో పాటుగా వాళ్ళు చేసినటువంటి మిగతా కుంభకోణాలు ఉమ్, ఇంకా కూడా రాష్ట్రంలో వాళ్ళు ఒక అశాంతిని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని ఇంకా ఒక అనిశ్చితిలోకి తీసుకెళ్దామని అని వాళ్ళ కుటిల యత్నాలు అవును. ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మేము చాలా మంది మమ్మల్ని అంటున్నారు పవన్ గారు, ఐ షుడ్ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. చాలా మంది మమ్మల్ని ఏమంటున్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద మీరు చాలా స్విఫ్ట్ గా యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళని జైళ్ళలో పెట్టేయట్లేదు అంటున్నారు. అవును. పవన్ గారు, ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక సాగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిజంగా నా కంప్లైంట్ అదే, ఉమ్, నా కంప్లైంట్ అదే. కానీ అక్కడ ఉన్నటువంటిది ఏ పర్టిక్యులర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమో, కూటమి ప్రభుత్వమో, ఇవన్నీ 3 పార్టీలకు సంబంధించిన ప్రభుత్వమో కాదండి. అక్కడ ఉన్నటువంటిది ప్రజలకి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం, రైట్. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం, ఓకే. ప్రజలకి మంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి హైయెస్ట్ మ్యాండేట్ తీసుకొని వాళ్ళ రోజున అధికారంలో కూర్చున్నటువంటి ఒక కూటమి. రైట్ మేడం. మా మీద చాలా చాలా ఎక్కువ బాధ్యత ఉంది, జవాబుదారీతనం ఉంది మాకు. సో వి విల్ డెఫినెట్లీ మేము ప్రజలకి అన్యాయం చేసిన వాడిని ఎవరిని మీ మీద వదలమండి. విల్సన్ గారి మీద ఉన్నటువంటి కేసులే పోలేదు కదా, ఇంకా ప్రభుత్వం వచ్చింది కేసులు తీసేయండి అని అనడానికి కూడా లేదు కదా. మీ అధినేత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చట్ట ప్రకారం పోవాలి ఏదైనా కానీ అట్లా ఉండదు అని చెప్తారు. ఆ సార్, గతంలో నేను- ఎట్లా జరిగింది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ ఉన్నప్పుడు గారు- అందరూ చూసిందే. పవన్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. విల్సన్ గారికి సంబంధించి కేసులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కేసులు లేవు మేడం. మొన్న ఒక కేసులు లేవు కానీ ఇబ్బంది అయితే పెట్టారు కదా సార్. సరే అన్నయ్య దాన్ని ఏ రకంగా కేసులు లేవని చెప్పినా ఎంత ఇబ్బంది పెట్టారో మా అందరికీ తెలుసు. కేసులు ఏ రకంగా వేద్దామని ప్రయత్నం చేశారో మా అందరికీ తెలుసు. ఏం చేద్దాం అనుకున్నారో అందరికీ తెలుసు. నేను ఏమంటానంటే పవన్ గారు, ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒకటే మాట. మొన్న ఒక ప్రబుద్ధుడు, ఆ పార్టీకి చెందినటువంటి ప్రబుద్ధుడి తనయుడు ఒక మనిషిని చంపేస్తే, గుద్ది చంపేస్తే, పాపం పసివాడండి, ఎందుకండి అరెస్ట్ చేశారు, అసలు మీ ప్రభుత్వానికి మానవత్వం లేదండి, మీరు మనుషులేనానండి అని ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఉమ్, మరి అదే జగన్మోహన్ రెడ్డి, మా విల్సన్ అన్నయ్య గారికి చాలా క్లియర్ గా గుర్తుంటుంది, 2019కి ముందర ఎయిర్పోర్ట్ లో ఒక చిన్న పిల్లవాడు, అంతే వయసు ఉన్నటువంటి పిల్లవాడు తన్ని చిన్న ఇట్లా స్క్రాచ్ చేశాడని చెప్పి అతన్ని 5 సంవత్సరాల పాటు, 1 కాదు 2 కాదు 3 కాదు 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గుపెట్టాడా లేదా? అవును. ఆయన ఇంటి పేరు కూడా వాడు కోడికత్తి పసివాడు కింద కాదు. మారిపోయింది పాపం. సరే, అదే చెప్తున్నాను. అంత ఒక క్రికెట్ మెంటాలిటీతో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అతని గురించి మనం ఎందుకులేండి, కానీ మా Okay, ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. రైట్ రైట్ తప్పు ఎవరు చేసినా వాడికి శిక్ష పడాల్సిందే. రైట్. విల్సన్ గారితో మాట్లాడు సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి పవన్ గారు. లిక్కర్ స్కామ్ ఈడీ విచారణ అయితే వేగవంతం చేసింది.